ఆ సర్టిఫికెట్ తీసుకోండి. అదే ఒక మనిషిగా తలచే విషయం అదే. ఇక్కడ మనిషి జగన్ గారు, మరి జగన్ గారికి నీ రాజకీయానికి ఏంటి సంబంధం? హూ ఆర్ యు? తిరుమల స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. ఆ వ్యవస్థ అన్ని పద్ధతులు పెట్టింది. ఎన్నెన్నో పద్ధతులు, ధర్మాలు, సాంప్రదాయాలు అన్నీ పెట్టుకున్నాయి. నువ్వెవడగవయ్యా వచ్చి పద్దాక అతని మీద కొండ మీద కూర్చొని వాడాటానికి లేదు, వీడాటానికి లేదు. మీ ఇంటికి వచ్చాడా? మీ ఇంటికి వచ్చాడా? మీ ఆఫీస్కి వచ్చాడా? మీ అబ్బాయి దగ్గరికి వచ్చాడా? దేవుడి దగ్గరికి వస్తున్నాడు. నువ్వెవడవి? దేవుడికి అతీతుడువా నువ్వు? ఏమన్నా దేవుడు వెంకటేశ్వర స్వామి కళ్ళకు వచ్చాడా? నీ కళ్ళకు వచ్చి చంద్రబాబు నాయుడు జగన్ వస్తున్నాడు, ఏ రాని మక్క పో అన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు. 5 సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు, నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు. నీలో అంత కలేజా ఉంటే, నువ్వు ఏ తప్పు చేయకపోతే, ఏమే నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడుకు పోయి ఎందుకు ఈరోజు పూజ చేశాం? అదే తిరుమలకు పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో. నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా, ఏదో మొన్న మధ్య డిలీట్ చేసింది అట్లా విని, అవలే ఏదో ఒక పోల్లు పెట్టింది, మింగినారు జనాలు, డిలీట్ చేసింది. పోతే నువ్వు మైక్ తీసుకొని ఒక కెమెరామెన్ పెట్టుకో, నువ్వే అడుగు స్వయంగా, అబ్బా రోజా కరెక్ట్ మనిషిరా, రోజా కరెక్ట్. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జగనన్న ప్రభుత్వంలో కొండ మీద అన్న ప్రసాదాలు బాగుండాయా, వసతులు బాగుండాయా, లడ్డు బాగుండాదా, మీకు దర్శనం ఎన్ని గంటలకు జరుగుతుంది, అన్నదాన సత్రం లేకపోయి అన్నదానం కాడ మాట్లాడు. భక్తులు క్యూలో ఉంటారు దర్శనం, వాళ్ళ కాడిపోయి నువ్వు మాట్లాడు. అదేవిధంగా లడ్డు కౌంటర్ కాడిపోయి మాట్లాడు. అదేవిధంగా ప్రయాణికులతో, బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు. అన్యమత ప్రచారాలు చేశారు. టికెట్ వెనకలు తెలిసినా మీకు? ఐజుడు విజయవాడ కింద మతాలు మార్పించారని నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తుల్ని అడుగు. తమిళన్ ఉంటారు, మలయాళం వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు ఉంటారు, ఈస్ట్ వాళ్ళు ఉంటారు, వెస్ట్, అందరూ ఉంటారు, ముస్లింలు కూడా ఉంటారు. అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు. మా ఓడి మాదిరి కాదులే, అందరూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరిని అడుగు. అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు, ఏంది కథ అని? నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరినట్టు ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా? కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడు. భక్తులను అడిగి తెలుసుకో స్వయంగా. మరి నువ్వు నన్ను అడగటం ఎందుకు? మా అయిపోయింది సీన అయిపోయింది. పోయేదానికి భయము, పోయే పరిస్థితి లేదు. భక్తులేం ఊరికే ఉండరు. మీ ప్రభుత్వంలో ఈ విధంగా అసలు చిన్న పిల్లలకి క్యూ లైన్లో ఉండే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019 వరకు. ఈ మొన్నమాపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ప్రసాదాలే, వాటిలో కల్తీ, లడ్డులో కల్తీ, పిల్లలకు పాలులే, క్యూ లైన్లు తీసేశారు, ఏడో బిత్తుకొని వచ్చేట్టుగా పెట్టినారు. ఏ విధంగా ఇబ్బందులు పాలైనారు ఒప్పుకోవాల్సిన విషయం. చెత్త చెదారం మొత్తం నాశనం అయిపోయింది, స్క్రాప్ చేశారు. తిరుపతి కాదు, తిరుపతి ఏరే వ్యాపారాలు, మళ్ళా అవి కథ ఏరే ఉంటది. అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా కదా, అది వేరే చూసుకుంటాం. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని అంటే మరి ఇంత పెద్ద వాళ్ళు సీనియర్లు ఉండగా 3 నెలల క్రితం వచ్చిన శ్యామల గారికి ఇవ్వడానికి రీజన్ ఏంటి? మరుగుతుంది బాగా డాబర్ మ్యాన్ కన్నా బాగా రాట్ పిగ్బుల్ అని ఉంటుంది కుక్క, తెలుసా? దానికన్నా బాగానే మరుగుతుంది, అందుకని చెప్పి ఇచ్చినారు. నో వరీస్, బాగానే మరుగుతుంది. కానీ ఈ రోజు మరగలా. మరి ఏడాదో తెలియదు, ఏ హోటల్లో ఉండదా, షూటింగ్ లో ఉండదా, ఇంట్లో ఉండదా తెలియదు, మరి ఎక్కడ ఉండదో తెలియదు. కానీ ఈ రోజు మరగలా. ఈ రోజు కూడా మరగాల్సింది కదా, బయటకు వచ్చి పోసాన గడి కూడా వచ్చి మరిగినాడు. ఇప్పుడు బుధాలు ఎగరేచ్చ వచ్చి మరిగినాడు. మరి ఏమెందుకు మరగలేదు అనేది నా డౌట్. సో ఈవిడ చేసిన కష్టం అంతా ఆయన కళ్ళల్లో పడ్డానికి ఎవరు
శ్యామల గారి ఏ కష్టం. ఊరు మామదా? ఏం ఏ ఊరు అంట? నాదా? నీది కాదు, ఆమెది. ఆవిడది నాకు తెలీదు. ఉండేది ఆడామా? హైదరాబాద్. ఉండేది హైదరాబాద్ లో. ఆ రాష్ట్రంలో జరిగేటి ఏం బొక్క దిల్లుచ్చదు అనుకో, లేదంటే ఏమన్నా ఈమె షాడో ఏమన్నా ఆంధ్రాలో పెట్టొచ్చిందా? వాళ్ళు చూసి ఆడ షాడో చూసి ఇటు చెప్తా ఉంటే ఇంక తెలిసేదానికి. ఒక్కరు కూడా రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉన్నది, రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసిన పాపాను బారు. గొట్టాలు ఎత్తుకోవచ్చు, మైకులు ఎత్తుకోవచ్చు, ముందు పక్క పెడితే ఓమని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు. అంతకు మించి తప్ప ఏముండదు. ఈ యాంకర్ శ్యామల కన్నా ఆంధ్ర రాష్ట్రంలోకి రాంటా ఉంటే 2 సీట్లు అన్నా వచ్చు మాకు. వంగాగీత గెలుచాదు అని వంగాగీత నాకు ఇచ్చింది నేల. ఉండే టెంకాయ చెట్లు అవన్నీ అమ్ముకొని ఇక్కడ డబ్బులు పంచింది పిఠాపురంలో. ఎవరు? వంగాగీత. ఈరోజు వంగాగీతకి ఛార్జీలకు డబ్బులు లేవు. ఎవడు మా అన్న రూపాయి ఇచ్చాడా? శ్రీవారి ఉండిలో వేసింది, మళ్ళీ ఆయనకి తీసుకుంటావు నువ్వు. మా అన్నది కూడా అంతే పరిస్థితి. వన్స్ ఇయటమే కానీ ఆయన ఎక్కడి నుంచి తిరిగి ఇయటమే ఉండదు. ఆ యాంకర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఒకటి ఇచ్చినారు, ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు. వాళ్ళ మొగుడిది ఏదో ల్యాండ్ సెటిల్మెంట్, ఇంకోటి ఏదో డబ్బులది ఏదో సెటిల్మెంట్ ఉంటే ఏదో క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉన్నావనేది ఎవరు గుర్తుపెట్టుకొని మాట్లాడాలా. సో ఇందాక మీరు అన్నట్టు కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఒకటి ఇచ్చి మొరగమని వదిలేదు. అంతే. ఇంకేం దాంట్లో దానికి ఏమి జీతబత్తాలు ఏమన్నా ఇచ్చారనే? ఇలా ఎలక్షన్ టైంలో నాకుతా 5 ఏళ్ళు మరగాల్సిందే ఇంకా. అండ్ పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. నిజం చెప్పాలంటే లడ్డు కలుషితం అయిపోయింది అని. మరి అలాంటప్పుడు వైసీపీ వాళ్ళు వీళ్ళు చేస్తున్న ఆరోపణలకి మేము ప్రాయశ్చిత్త దీక్ష చేస్తామని ముందుకు రావడం ఎందుకు? అలాంటి దీక్షలు చేయడం ఎందుకు ప్రతి నియోజకవర్గంలో? ఎవరు? వైసీపీ వాళ్ళు తప్పు చేసిన నా కొడుకులు చేస్తారు. ఈయనంటే పవన్ కళ్యాణ్ గారు అంటే లడ్డు తిరుమలలో అలాంటి ఒకటి అపచారం జరిగింది, దాని మీద ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కాబట్టి దీక్ష. ఈ రోజు అంశం మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మా పార్టీ వాళ్ళు వచ్చింది అంతే కదా. ఎవరైనా పెళ్ళాలతో విన్నారా? ఆడవాళ్ళు ఎవరైనా మొగుడిని తోడుకోమేరా? ఎందుకు పోలా? రారు పెళ్ళాలి బయటికి. ఎందుకంటే వీళ్ళు చేసిన లంగాపని తెలుసు, అందరికీ తెలుసుమా. ప్రాయశ్చిత్త దీక్ష చేసినారు అంటే నువ్వు అర్థం చేసుకో. రోజా యాడ్ చేసింది తమిళనాడులో చేసింది, ఆంధ్రాలో ఎందుకు చేయలా? ఊళ్ళేకి రానిరు, మెట్లతో కొడతారు. లేదంటే ఇప్పుడు ఏదో కూరగాయలు అన్ని రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయనుకుంటా. ఏదో ఏ కూరగాయల రేట్లు తక్కువ ఉంటే దాన్ని తీసుకుని అయినా కొడతారు. ఏదో ఒకటి జరుగుతుంది, మనం అవలే అయిపోతాము, మనకు బతుకుండదు, జీవితం ఉండదు అని చెప్పి తమిళనాడులో పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. సరే అదే తెలుగులో మాట్లాడిందా? తమిళనాడు పోయి తమిళ్లో మాట్లాడింది. ఇంకా ఆడికన్నా పోయి మహారాష్ట్ర పోయి హిందీలో కూడా మాట్లాడాల్సిందే. లేదు ఇంకా కర్ణాటక పోయి కన్నడలో మాట్లాడాల్సింది, ఒరిస్సాకు పోయి ఒరియాలో మాట్లాడాల్సింది, కేరళకు పోయి మలయాళంలో మాట్లాడాల్సింది. అప్పుడు ఇంకా బాగుండు కదా. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది, ఖచ్చితంగా నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను నాకు వచ్చిన భాషలో తప్పకుండా.